ఓకే, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ప్రభుత్వ ఉద్యోగులు విరామం, రూపాయలు 130 కోట్లు వరద బాధితులకు అండగా నిలిచిన ఎంప్లాయీస్. ఇక సీఎంఆర్ఎఫ్ ఒక రోజే వేతనం, టాలీవుడ్ నుంచి ముందుకొచ్చిన నటులు. ఇక తెలుగు రాష్ట్రాలకు రూపాయలు 50 లక్షల చొప్పున ఇచ్చిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇంకా రావాలి. ఇంకా సీఎంఆర్ఎఫ్ ఫండ్ నిధి కింద ఇంకా డబ్బులు ఇంకా రావాలి. ఇంకా చాలామంది ముందుకు రావాలని కోరుతున్నాం. చాలా 5,000 కోట్లు నష్టం జరిగినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇక మహబూబ్నగర్ జిల్లా మరిపేట మండలం పురుషోత్తమయ్య గూడెం వద్ద దెబ్బతిన్న రోడ్డును పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాలో ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్, కలెక్టర్ హైదరాబాద్ వ్యవస్థలో ముందుకెళ్లాలి సీఎం రేవంత్ రెడ్డి. ఇక వరదలకు ముందే అప్రమత్తం, జిల్లాలోనూ డిఆర్ఎఫ్ బృందాల ఏర్పాటు. ఇప్పటికీ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఏటా సెప్టెంబర్, అక్టోబర్లోనే భారీ వర్షాలు, వరదలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది. ఆస్తి ప్రాణ నష్టం తగ్గించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. గత కొన్ని నెలలుగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. దీంతో వేల కోట్ల నష్టం జరుగుతుండడంతో పాటు పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఇలా తరహా వరదలు వస్తున్న వాటి నియంత్రణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు ఏర్పాటు చేసింది. యాక్షన్ ప్లాన్ భాగంగా జిల్లాలోని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక టీజీడీఆర్ఎఫ్ ప్రతి ఒక్క ఫండ్ కేటాయించడంతో పాటు హెలికాప్టర్ కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇక విపత్తులు సంబంధించినప్పుడు దాన్ని వాడుకోవాలని సర్కారు భావిస్తుంది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఒక్కో దాంట్లో 100 మంది సిబ్బంది ఉండాలన్న వాళ్లకు రూపాయల ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వమన్నారు. ఇక అలాగే వరదలు వచ్చినప్పుడు బాధితులు రెస్క్యూ చేసేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇక మన దీప్తి కాస్యం ప్రతిష్టాత్మక పారాలింపిక్స్లో తెలంగాణ బిడ్డ జువాన్జీ దీప్తి సత్తా చాటింది. నిరుపేద రైతు కూలి కుటుంబంలో మేధోపరమైన వైకల్యం పుట్టి ఎన్నో కష్టాలు, అవరోధాలు ఎదుర్కొన్న ధైర్యంగా ముందుకెళ్తుంది. వరంగల్ జిల్లాకు చెందిన యువ అథ్లెట్స్ దీప్తి ప్యారిస్ గేమ్స్లో కాంస్యం పథకం గెలిచింది. మహిళలకు T20 విభాగం 4 మీటర్ల ఈవెంట్ ఫైనల్లో దీప్తి 55.82 సెకండ్లో 3వ స్థానం నిలిచింది. ఈ పోటీలో పథకం గెలిచిన దేశ తొలి అథ్లెట్గా నిలిచింది దీప్తి. పాపం ఈమె చాలా పేదరాలు, అసలు ఇలాంటి వాళ్ళకు సాయం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. సో మన దేశానికే గర్వకారణం. ఇక 7 జిల్లాల్లో 100 సెంటీమీటర్ల పైన వాన. ములుగు జిల్లాలో అత్యధికంగా 139 సెంటీమీటర్లు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 80 సెంటీమీటర్లు నమోదు. సంగారెడ్డి మినహా రాష్ట్రమంతటా సగటు కంటే ఎక్కువ వానాలు. కరువు జిల్లా పాలమూరులోనూ రికార్డు స్థాయిలో వర్షాలు పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక జిల్లాలో ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్, కలెక్టర్లు హైడ్రా తరహా వ్యవస్థలో ముందుకెళ్లాలి సీఎం. ముందస్తు చర్యలతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించడం. మిషన్ కాకతీయ చర్యలను పటిష్టం చేస్తే ఎందుకు తగ్గుతున్నాయి? పువ్వాడ అజయ్ ఆక్రమణలో ఖమ్మం మునిగింది. హరీష్ ఆక్రమణాలని తొలగించు. వరద బాధితులకు కేంద్రం నుంచి సగం పరిహారం ఇటీలా ఇప్పించాలి. కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తూ ప్రభుత్వానికి విమర్శిస్తున్నాడని ఫైర్. ఇక ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. చనిపోయిన సైంటిస్ట్ అశ్విని కుటుంబానికి ఉద్యోగం, ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో చెరువులు, నాలాలు ఆక్రమించిన నిర్మాణాలు చేపట్టడంతో కాలనీలు వరద ముంచెత్తుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ముందుగా నీళ్లు దగ్గరకు వెళ్లి నిర్మాణానికి చేస్తే ఇప్పుడు నీళ్లు నిర్మాణంలో వస్తున్నాయి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా గొలుసు కట్టు చెరువులు ఉండేవి. వాటికి వర్షపు నీరు వెళ్లే మార్గాలు మూసివేయడం వల్లే భారీ నష్టం జరుగుతుందని గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో వేలాది చెరువులు, కుంటలు, నాలలు, వాగులు కబ్జాకు గురయ్యాయి. మేము అధికారంలో రాగానే వాటి పరిరక్షణ కోసం కఠిన చర్యలు చేపడుతున్నాం. త్వరలో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఆక్రమణాలు గుర్తించి తొలగిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్లో హైడ్రా ద్వారా ఎకరం నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. జిల్లాలో సైతం అక్కడ పరిస్థితులను బట్టి
కలెక్టర్లు ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇతర జిల్లాలకు హైడ్రాను విస్తరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇక సోమవారం ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించి సీఎం రేవంత్ రెడ్డి రాత్రి అక్కడే బస చేయడం జరిగింది. ఇక జనం కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఎక్కడ? ప్రజలు కష్టాల్లో ఉన్నారని బాధ్యతలు గల ప్రభుత్వం మేమంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం, కానీ ప్రతిపక్ష నేతకు బాధ్యత లేదు. అందుకే ఆయన ఫామ్ హౌస్ పరిమితమయ్యారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి నష్టం జరిగినా ప్రజల్లోకి వెళ్ళలేదు. ట్రైన్ యాక్సిడెంట్లో చిన్నారు చనిపోయగా చలించలేదు. గతంలో యువతిపై సామూహిక అత్యాచారం దహనం జరిగినా స్పందించలేదు. అసలు కేసీఆర్ రాష్ట్రంలో జాడలేదు. ఆయనకు చూసి చాలా రోజులైంది. ప్రజలు కూడా ప్రధాన ప్రతిపక్షం లేదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వరదల కష్టాల్లో ఉంటే మాజీ మంత్రి కేటీఆర్ జల్సాలు చేస్తున్నారు. ట్విట్టర్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ అక్రమ నిర్మాణాల కూల్చివేత, సర్వే నంబర్ 462లో భారీ షెడ్లు తొలగింపు, స్పోర్ట్స్ ఆడిటోరియం ఇతర నిర్మాణాలు నేలమట్టం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం అమీన్పూర్కి సంబంధించింది. ఇక ఉక్రెయిన్పై రష్యా దాడి, 50 మంది మృతి. ఉక్రెయిన్పై రష్యా మరోసారి బాలిస్టిక్ మైసైళ్లతో విరుచుకుపడింది. యుక్రెయిన్ నగరంలో పాల్టోవాపై 2 మిసైళ్లను ప్రయోగించింది. దీంతో 50 మంది మృతి చెందగా 200 మంది పైగా గాయాలపడినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు, అవసరమైతే రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్డీఆర్ఎఫ్ నిధులతో బాధితులను ఆదుకోవాలి. మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి 3 లక్షలు. సెప్టెంబర్ 15న అధికారికంగా హైదరాబాద్కు ముక్త్ దివాస్ నిర్వహిస్తామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇక కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి చెప్పారు. ఇక ఇప్పటికే వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడని రాష్ట్రానికి అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ టీంలను పంపించారని సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఇప్పటికే కేంద్రం నిధులు ఇచ్చిందని వాటితో బాధితులకు ఆదుకోవాలని ప్రభుత్వానికి కిషన్ రెడ్డి కోరడం జరిగింది. ఇక సహాయక చర్యలో విఫలం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్ రావు ఫైర్. ఖమ్మంలో వరద బాధితులకు పరామర్శ, బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 9 మంది మావోయిస్టులు మృతిలో 6 మహిళలు. ఛత్తీస్గఢ్ జరిగిన భారీ ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 6 మహిళలు ఉన్నారు. మంగళవారం బీజాపూర్ దంతేవాడ జిల్లాలో భద్రతా దళాల కుంచింగ్ జరుపుతుండగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ ఐజీ సుందర్ రాజ్, దంతేవాడ ఎస్పీ గౌరవరావు మీడియాకు తెలిపారు. దంతేవాడ జిల్లాలో కిరండోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లేవగావ్ పొరంగి ఎంట్రీ అడవులో భారీ ఎత్తున దర్బాయి డివిజన్ పిఎల్జీఏ 2వ కంపెనీ మావోయిస్టులు సమావేశమయ్యారని సమాచారం వచ్చినందుకు వాళ్ళు అక్కడ దాడి చేసినట్లు తెలపడం జరిగింది. ఇక ఆర్ఎన్బిఈఎన్సీ గణపతి రెడ్డి రాజీనామా, ప్రభుత్వానికి రిజల్ట్ లేక మధుసూదన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కాళేశ్వరం అక్కరకు రాలే అల్లంపల్లి నుంచే ఎత్తిపోతాలు, నీటిలో కళకళలాడుతున్న మీడియం మ్యాను. ఇక 35 రోజుల్లో 25 టీఎంసీలు నీళ్లు లిఫ్టింగ్, కాస్త లేట్ అయితే ఆదుకున్న ఎస్ఆర్సీపీ, నిండుతున్న మిడి మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది వెలుగు ప్రభాతకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం. ఇక ఈనాడు తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక ధ్వంసమైన ఇళ్ళు, నిరాశ నిండిన కళ్ళు. ఇక మహబూబ్నగర్ జిల్లా చిన్నగూడూరు వద్ద పరిపాలనలో కొట్టుకువచ్చిన రాళ్ల దిబ్బలు, ఖమ్మం, మహబూబ్నగర్, సూర్యాపేట జిల్లాకు వికలం చేసిన వరదలు, ఇళ్ళు బురదమాయి, పొలాలు రాళ్లపై దయనీయ పరిస్థితులు. ఇక మహబూబ్నగర్ జిల్లా మేరిపేట మండలం సీతారాం తండలో బాధిత కుటుంబానికి పరామర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో రామచంద్ర నాయక్, మురళి నాయక్, ఇక తిరుమల మల్లన్న, సీతక్క తదితరులు అన్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఒక తల్లి బురదలో తన పిల్లలను దుస్తులను వెతుకుతుంది. పిల్లాడు పాల కోసం
గుక్కిపట్టి ఏడుస్తున్నాడు. మహిళ తలుపులు లేని ఇంటిని చూస్తూ తల్లాడిందుతుంది. ఇంటి వద్ద తడిసిన బియ్యాన్ని నడిబజార్లో రాశిగా పోషిస్తున్నారు. అవ్వ తన గొడుగును బాగు చేసి దిక్కులేక అల్లాడుతుంది. విద్యార్థిని తన పుస్తకాలు ల్యాపి కనిపించక ఏడుస్తుంది. అన్నదాత మునిగిన పంటను కాపాడుకునేందుకు తల్లాడుతున్నారు. డ్రైవర్ బురద కోరుకున్న ఆటోను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఉద్యోగి తన సర్వీసు పుస్తకం కొట్టుకుపోయిందని వాపోతున్నారు అంటూ ఈ బాధలు అనేది రాయడం జరిగింది. ఇది ఘోరము. సో ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, మహబూబ్నగర్ ప్రాంతాల్లో అనూహ్యంగా విరుచుకుపడిన భారీ వర్షాలకు వరదలు అతలకుతలమై చేసింది. అన్నం పుట్టని దుస్థితిని తెచ్చిపెట్టింది. వరద బాధితులు ప్రాంతాలైన ఖమ్మం, ఉమ్మిడి, నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాలు ఈనాడు ప్రతినిధులు పరిశీలించగా దయనీయ పరిస్థితులు కళ్లకు కట్టే. వర్షం వెలిసి వరద తగ్గిన తర్వాత ఆయా ప్రాంతాల్లో బాధితులు కాళ్ళు చేతులు కూడదీసుకొని ఇళ్లకు చేరుకున్నారు. బురద నిండిన ఇళ్లను ఇసుక మేటలో రూపుమారిన పొలాలు కొట్టుకుపోయి ఇళ్లను చూస్తూ హతాశులయ్యారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వరద ఇళ్లలో రావడంతో పాడైన సామాగ్రి ఆరబెట్టుకుంటున్న ఖమ్మం బొక్కలగండలో వీధి నివాసులు. ఇక కబ్జాల వల్లే ఖమ్మం మునిగింది. మహబూబ్నగర్ వరదలకు అదే కారణం. చెరువుల ఆక్రమణలు. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ హైడ్రా తరహా వ్యవస్థలను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి. వరదలు జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ప్రధానికి లేఖ రాశాం. ఇక భాజపా 50% పరిహారం తెస్తే మృతులకు 50 లక్షలు ఇస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలో బాధితులకు పరామర్శ. వరదలపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఖమ్మం నగరంలో మాన్నేరు వరదలకు ఆక్రమణలే కారణం. గతంలో అనేక గొలుసుకట్టు చెరువులు ఉండేవి. అనేక అక్రమంగా గురయ్యాయి. వరద నీరు ప్రవహించే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి. మహబూబ్నగర్ జిల్లాలో చెరువులు ఆక్రమణలు గురయ్యాయని స్థానిక ఎమ్మెల్యేలు చెప్పారు. ఇక వరంగల్లోనూ ఇదే పరిస్థితి ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో ఎక్కడైనా చెరువులు నాలాలు ఆక్రమించేందుకు వాటి జాబితాను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇక ఖమ్మంలో కన్నీటి కాలనీలు. ఇళ్లలో 4 అడుగుల మేర ఒండ్రు మట్టి మేటలు. ఇక చిగురు టాకుల వణికిన తొగరాయి. భయంతో కోదాడ వరద బాధితులు. సాగర్ ఎడమ కాల్వ నిండలో ముప్పులో వరి పొలాలు. తడిసిన బియ్యాన్ని పౌరవేస్తున్న ఖమ్మంలో మంచికంటి నగర్ చెందిన ఉపేందర్ అన్నట్టు ఒక ఫోటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే భారీ నష్టం. వర్షాల వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 పరిహారం ఇవ్వాలి. అఖిల పక్షాలు ఢిల్లీ వెళ్లేందుకు మా పార్టీ సిద్ధం. హరీష్ రావు ఖమ్మం పరామర్శకు వెళ్లిన భారత నేత కార్లపై రాళ్లదాడి. ఇక భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం స్పందించలేదు. ప్రజలు అప్రమత్తం చేయకపోవడం వల్లే భారీ నష్టం జరిగింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం అందించాలి. వరదలో మునిగిన వాళ్లకు 2 లక్షల చొప్పున సాయం అందించాలి. పంటకు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 30,000 చొప్పున పరిహారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఆదుకోవడం మాని ప్రతిపక్ష పార్టీపై బురద జల్లుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఇక ఖమ్మం గ్రామీణ మండలం రాజు గృహకల్ప వద్ద మున్నేరు వరద బాధితులను పరామర్శిస్తున్న హరీష్ రావు. చిత్రంలో నండ్రా వెంకట, ఇక వీరయ్య, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి తదితరులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఒకరోజే మూల వేతనాన్ని విరంగా ఇచ్చేందుకు అంగీకార పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అందజేస్తున్న ఉద్యోగ ఐకాస నేత శ్యామ్ మధుసూదన్ రెడ్డి, ఇక సదానంద గౌడ్, ఇక శ్రీనివాసరావు, శ్రీ పాల్ రెడ్డి, రాధాకృష్ణ, రమేష్. మేమున్నామని మీకేం కాదని వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగులు అబంధహస్తం. ఇక ₹130 కోట్ల విరాళం ప్రకటించిన తెలంగాణ ఉద్యోగ ఐకాస. ఇది ఒక గ్రేట్ న్యూస్. ఇక చిత్రసీమ దాతృత్వం. వరద బాధితుల కోసం 4 రాష్ట్రాలకు సినీ ప్రముఖులు విరాళాలు ₹1 కోటి చొప్పున ప్రకటించిన బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు. ఇక రాష్ట్రంలో వరద బాధితులకు ఆదుకునేందుకు తమ వంతు సాయం ప్రభుత్వ ఉద్యోగులు ముందుకొచ్చారు. ఒకరోజు మూల వేతనం 130 కోట్లు సీఎం సహాయానిధికి అందిస్తామని తీర్మానించింది. లేఖ తెలంగాణలో ఉద్యోగం ఐకాస నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను అందజేశారు ఉద్యోగులు. ఇక విద్యా కమిషన్ పచ్చ జెండా. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
త్వరలో చైర్మన్, 3 సభ్యుల నియామకం. మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి, శిశు విద్య నుంచి వర్సిటీ విద్య వరకు సమగ్ర విధానాలు రూపకల్పనకు కమిషన్ లక్ష్యం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రధానంగా అన్ని రకాల విద్య నాణ్యత రూపొందించేకు లక్ష్యం అవసరమైన విధానాలు రూపొందించింది. కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. విద్యారంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ఆకలింపు చేసుకొని చర్చించి విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సలహాలు ఇస్తుంది. పైలట్ అధ్యయన విధాన పత్రాలను రూపకల్పన, సంప్రదింపులు, మార్గదర్శకాలను, నిబంధనలు తదితర వాటి కోసం సహకరిస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేష్ మంగళవారం జీవో 27 జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకై నాటి నుంచి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుగా ఇక ఎటికేలకు అది కార్యరూపం దాల్చింది. కమిషన్ చైర్మన్ సభ్యులుగా 3 విద్యా నిపుణులు, మెంబర్ సెక్రటరీ ఉంటారు. అధికార నేత సభ్యుల పదవీ కాలం 2 కమిషన్ కార్యాలయాల సమన్వయానికి ఏదైనా ఒక ప్రభుత్వం విభాగాధిపతిగా స్థాయి ఒక హోదా ఉన్న అధికారి మెంబర్ సెక్రటరీగా నియమిస్తారు. అంటే ఐఏఎస్ అధికారి హోదాలో నియమిస్తారు. ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు కమిషన్ వివిధ భాగాల పక్షాలతో విస్తృత సంప్రదింపులు జరగవచ్చు. ఇక లక్ష్యాలు సాధన అవసరమైన నిపుణులు, కన్సల్టెంట్లు, వృత్తి నిపుణులు నియమించుకోవచ్చు. డిప్యూటైజేషన్స్ లేదా ఓడిపై విద్యాశాఖలో ఉద్యోగులు సేవలను వినియోగించవచ్చు అని ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక దీప్తి కంచుమోత, నీడు బిదరికం, ఒకవైపు మానసిక వైకల్యం, ఇంకోవైపు ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియదేమో కానీ పరుగులు ఆమె జీవితాన్ని మార్చింది, ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇప్పుడు పారాలింపిక్స్లో పథకం విజేతగా నిలబెట్టింది. అథ్లెట్ జీవాంజీ దీప్తి ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమ లక్ష్య చేయుతాదుకున్న ఈ వరంగల్ అమ్మాయి పారాలింపిక్స్లో కంచుమోత ముగించింది. తెలుగు రాష్ట్రాల నుంచి పారాలింపిక్స్ పథకం నెగ్గిన తొలి క్రీడా ఘనత సాధించి మంగళవారం 400 మీటర్ల T20 విభాగంలో దీప్తి 3వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ప్రపంచ రికార్డులో పారాలింపిక్స్ అడుగుపెట్టిన దీప్తి ఫైనల్లో తడబడిన పట్టుదలతో పరిగెత్తి పోడియంపై నిలవగలిగింది. ఈ క్రీడలో భారత్ది 16వ పథకం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఒక గ్రేట్ న్యూస్. తెలంగాణ బిడ్డ, ఆమె వరంగల్కి చెందిన అమ్మాయి, చాలా పేదరాలు. ఆమె చాలా కష్టపడి ఒక ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించడం ఒక గర్వకారణం. సో ఇలాంటి వాళ్ళకు సాయం చేయడం చాలా మంచిది. గవర్నమెంట్ అనేది మనం ఆలోచించాలి. ఇక ఏ హబ్గా తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 22 కార్యక్రమంలో ప్రణాళిక. 5-6 తేదీలో HICC అంతర్జాతీయ సదస్సు. వేర్వేరు అంశాలపై దిగ్గజ నిపుణులు చర్చలు. పలు కంపెనీల ఒప్పందాలు. ఈనాడుతో ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక అత్యాచార నిందితుడికి ఉరి, అపరాజిత బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్తో 9 మంది మావోయిస్టులు మృతి, వీరిలో 6 మహిళలు. నేటి సాయంత్రానికి రైలు పునరుద్ధరణ. తాళ్లపూసిపల్లి మహబూబ్నగర్ మధ్య దాదాపు పూర్తి, కీలక దశలో ఇంటికెళ్ళే కేశసముద్రం మార్గ పునరుద్ధరణ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూసినాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొద్ది వార్తలు అనేది చూసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.